ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరామహృదేవీం ద్రుహిణ గృహిణీ ఆగమవిదో హరేః పత్నీ పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. అద్వైతాధ్యయన భారతీయ అధ్యయనం సౌందర్య లహరి అనేటటువంటి అద్భుతమైన స్తోత్రరాజాన్ని అధ్యయనం చేసే భాగ్యం కలిగింది. 13 శ్లోకాలను ముగించుకున్నాం. ఈనాడు 14వ శ్లోకానికి వస్తాం. ఒక జ్ఞాని స్థితి ఎలా ఉంటుందో అటువంటి ఆత్మజ్ఞానిని మిగతా వాళ్ళంతా ఏ విధముగా అనుసరిస్తారో, ఆయన కోసం ప్రాకులాడతారో, ఆయన శుశ్రూష చేస్తారో అనే విషయాన్ని నరం వర్షీయాంశం అనే శ్లోకంలో బాగా గ్రహించాం. ఈనాడు సృష్టితత్వాన్ని బోధిస్తున్నారు. ముందు నవభిరపి మూల ప్రకృతిభిః అంటూ చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశ్చంభోర్ నవభిరపి మూల ప్రకృతిభిః అంటూ ద్రవ్యశక్తి గురించి, మూల ప్రకృతుల గురించి బోధించారు. ఈనాడు చిత్ శక్తి గురించి, ఆ పరబ్రహ్మము లేక పరాశక్తి యొక్క క్రియాశక్తి గురించి బోధిస్తున్నారు. ఒకసారి కనులు మూసుకొని ఆ అమ్మను ధ్యానం చేద్దాం. క్షితౌ షట్పైంచ సత్ ద్విసమధిక పైంచ సదుదకే హుతాసే ద్వాషష్ఠిః. సో పాదాంబుజయుగం అనేటటువంటిది పరబ్రహ్మవాచకమే. పాదములు అంటే వేరేం కాదు. పాదములు అంటే పరబ్రహ్మమే. తవ పాదాంబుజయుగం, నీ పరబ్రహ్మ స్థానము ఉపరి అపి ఉపరి, వాటికంటే మీదన ఉన్నది. వేటికంటే మీదన ఉన్నది? ఇదిగో క్షితౌ, ఉదకే, ఉతాసే, అనిలే, దివి, మనసి. 6 స్థానాలు చెప్పారు. పంచభూతములు, మనస్సు. పంచభూతములలో క్షితి అంటే భూమి, ఉదకే అంటే నీటి యందు, క్షితౌ
సప్తమి విభక్తి. నీటిలో, సారీ, క్షితౌ అంటే భూమిలో, భూమి యందు, ఉదకే నీటి యందు, హుతాసే అగ్ని యందు, అనిలే వాయువునందు, దివి ఆకాశమునందు, మనసి. ఇందులో మూడు మూర్తములున్నవి, మూడు అమూర్తములున్నవి. క్షితౌ, ఉదకే, హుతాసే కంటికి గోచరమయ్యేవి. అనిలే వాయువు, దివి ఆకాశము స్పేసు, మనసు కంటికి గోచరము కాదు, కానీ అనుభవం అవుతుంది. సో ఈ 6 స్థానాల కంటే ఉపరి, మీదగా, పైగా, ఇంకా పైగా తవా నీ యొక్క పాదాంబుజయుగం, ఆ పరాభట్టారిక యొక్క స్థానము గలదు. అయితే అందరికీ తెలిసిందేగా మరి. ఈ 6 అంటే 5+1 పంచభూతాలు ప్లస్ మనసు, ఈ 6 కంటే వేదది పరబ్రహ్మం అని తెలుసు. ఇక్కడ విశేషం ఏమిటంటే క్షితౌ షట్పంచాశత్ అంటే 56, ద్విసమధిక పైంచాసదుదకే 52, ద్వాషష్టి 62, చతురధిక పైంచాసదనిలే 54, ద్విషట్రింశన్, ద్విషట్రింశన్. షట్రింశ అంటే షట్ అంటే 6, త్రింశ అంటే 30, 36, ద్వి అంటే 2 టైమ్స్ అంటే 72. మనసిచ చతుషష్టి 64 మనసు. కళలను బోధిస్తున్నారు మయూఖములు. మయూఖములు అంటే కిరణములు, కళలు. ఈ కిరణం అంటే దేనికి సంకేతము? కిరణం అంటే వెలుగు, వెలుగంటే జ్ఞానము. ఏ ఈ 5+1 6 తత్వాలలో నీ జ్ఞానం ఎన్ని రకాలుగా ప్రకటితమవుతోంది. భూమి యందు 56 విధములుగాను, ఉదకమునందు 52 కిరణములుగాను, హుతాసే అంటే అగ్ని యందు 62 గాను, అనిలే అంటే వాయువునందు 54 గాను, దివి అంటే ఆకాశమునందు ద్విషట్రింశన్ అంటే 36 × 2 72 గాను, అంటే మనస్సునందు 64 గాను, ఏ మయూఖాహ్ ఏ కాంతి కిరణములు గలవో, ఏ చిత్శక్తి రేడియన్స్ ఉన్నదో, తేషాం అపి వాటికంటే పైన, ఉపరి, మీదని, వాటికంటే కూడా మీదని భవాన్ని యొక్క పాదాంబుజ యుగం. ఆ పాదాంబుజ యుగమే మనస్సును దాటినటువంటి సహస్రార కమలము. అది కూడా రూపకమే. సహస్రారము అంటే 1000 రేకులున్నది, కమలము అంటే రూపకము కదా, అలా ఏది ఉండదు కదా. అంటే ఏమిటి? పరబ్రహ్మమే. అంటే వ్యక్తము కానటువంటి పరబ్రహ్మము లేక పరాశక్తి పరాభట్టారికను సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పినా, ఓంకారం అని చెప్పినా, లేకపోతే సహస్రార కమలం అని చెప్పినా, ఇవన్నీ సంకేతములే కదా. లోపలికి పోదాం. చాలా చక్కని డీప్ అయినటువంటి శ్లోకం. క్షితౌ షట్పంచాశత్, పంచాశత్, పంచాశత్ అంటే 50, పంచాశత్ అంటే 50, షట్పంచాశత్, షట్ అంటే 6, 56. క్షితౌ భూమి యందు షట్పంచాశత్, ద్విసమధిక పైంచాశత్, పంచాశత్ అంటే 50, ద్వి అధికం, ద్వి సమధికం అంటే 52. ఎక్కడ? ఉదకే. హుతాశే, హుతాశనుడు అగ్ని, అగ్ని. అనలం, అనలము అంటే అంటరానిది, ముట్టుకోలేము, కాలిపోతుంది. లేకపోతే దాంట్లో ఏది వేసినా సరే శుద్ధం అవుతుంది అనే అర్థంలో అనలము అంట. అనిలము అంటే గాలి, అనలము అంటే అగ్ని. తాసే ద్వాషష్టి, షష్టి అంటే 60, ద్వా అంటే 2 ఎక్కువ అంటే 62. ఇక్కడ చూడండి, షష్ఠిలో మామూలుటా రాస్తే 60 అని అర్థం. షా కింద షా రాసి ఒత్తుఠా రాస్తే 6 అని అర్థం. షష్ఠోధ్యాయము, 6వ అధ్యాయం, షష్ఠ ప్రశ్న.
షష్ఠా ఒత్తుట్టా రాయి. మామూలుటా రాస్తే 60 అని అర్థం. చిన్న డిఫరెన్స్ గమనించకపోతే తప్పు అయిపోతుంది. ద్వాషష్ఠి చతురధిక పైంచాశత్. పైంచాశత్ అంటే 50, చతుర్ అంటే 4, 50 ప్లస్ 4 54. ఎక్కడా? అనిలే వాయువునందు, దివి ఆకాశమునందు, ద్విహి షట్ త్రింశత్. త్రింశత్ పంచాశత్ అంటే 50, త్రింశత్ అంటే 30. త్రింశత్ 30, దానికి షట్ 6, 36. మళ్ళీ ద్వి 2 times అంటే 70. ఇక్కడ దివి ద్విషట్ త్రింశత్. మనసి మనసు, మనసులో చతుషష్ఠి. షష్ఠి 60, చతు 4, 64. ఇది అని ఏవైతే మయూఖా కిరణములు తేషాం ఈ వాటికంటే ఉపరి. మయూఖా కిరణములు గలవు అని అర్థం. ఇక్కడ ఎండ్ అయిపోయింది సెంటెన్స్. తేషాం ఆ కిరణముల కంటే, ఆ చిత్ రేడియన్స్ కంటే మీదన తవ నీ యొక్క పాద అంబుజ యుగం పాదముల జంట కలదు. ఇది అర్థం. లెక్కలు లెక్కలు చెప్తున్నారు మాస్టర్. గురువు గారు గణితం నేర్పిస్తున్నారు, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, ఒక్కొక్క పదాన్ని విడదీసి చెప్తున్నా, చూసుకున్నారు కదా ఏమిటంటున్నారు అక్కడని. హే దేవి షట్పంచాశత్ క్షితౌ 54 క్షితిలోను. షట్ అంటే 6, 56 క్షితౌ అంటే భూమి యందు. ఉదకే ద్విసమధిక పంచాశత్ ఉదకమునందు 52. హుతాసే ద్వాషష్ఠి అగ్నియందు 62. అనిలే చతురధిక పంచాశత్ గాలి వాయువునందు 54. దివి ఆకాశమునందు స్పేస్లో ద్విహి షట్ త్రింశత్. త్రింశత్ 30, షట్ త్రింశత్ 36, ద్విష్ షట్ త్రింశత్ అంటే 36 × 2. దివి ద్విషట్ త్రింశత్ అది సంధి. అందుచేస్తే చ మరియు మనసి చతుషష్ఠి 64. ఏ మయూఖా ఏ కిరణములు గలవో ఇది వాటికంటే తేషాం వాటికంటే ఉపరి అపి ఇంకా పై భాగంలో తవ నీ యొక్క పాద అంబుజ యుగం స్థితం. హే దేవి స్థితం అనేది కలుపుకో. అది హే దేవి క్షితౌ. క్షితి భూమి. ఎందుకు క్షితి అన్నారు? క్షితి అంటే మోసేది అని అర్థం. ద వన్ విచ్ సపోర్ట్స్ ఇస్ కాల్డ్ ద క్షితి. క్షితౌ అది సప్తమి విభక్తి. భూమి యందు పృథ్వీ తత్వ ప్రధానమైన మూలాధార చక్రం. నువ్వు చదువుకున్నాం కదా, మహిం మూలాధారే. పృథ్వీ అంటే మూలాధారం. షట్ పైంచాశత్ 56. పైంచాశత్ 50, షట్ 6, 56. ఉదకే ఉదక తత్వస్థానమైన మణిపూర చక్రమునందు ద్విసమధిక పైంచాశత్. పైంచాశత్ 50, పైంచాశత్కి 2 కలిపితే 52. హుతాశే అగ్నితత్వమునకు చెందిన స్వాధిష్టాన చక్రమునందు ద్వాషష్ఠి. షష్ఠి 60, ద్వాషష్ఠి 62. అనిలే వాయుతత్వంతో కూడిన అనాహత చక్రంలో చతు అధిక పంచాశత్ 50 కన్నా 4 ఎక్కువ అంటే 54. దివి ఆకాశతత్వంకు చెందిన విశుద్ధ చక్రం ముందు ద్విషన్ షట్త్రింశత్. షట్త్రింశత్ 36, త్రింశత్ 30, షట్త్రింశత్ 36, ద్విషట్త్రింశత్ ద్విషట్త్రింశత్ ట్వైస్ 36 మీన్స్ 36. 2 × 2 36 అంటే 72 సంఖ్య గలది. మానసిచ మరియు మనస్తత్వానికి చెందిన ఆజ్ఞాచక్రం నందు చతుషష్ఠి కలిపితే చతుషష్ఠి. షా కింద షా వస్తుంది. చతు ప్లస్ షష్ఠి చతుషష్ఠి. షా కింద మామూలుటా రాస్తే 60 అని, ఒత్తుటా రాస్తే 6 అని అర్థం. 64 సంఖ్య గలవి చతుషష్ఠి.
ఈ విధముగా ఏ మయూఖ ఏ కిరణములు ఉన్నవో తేషాం వాటన్నింటికంటే కూడా ఉపరి పైభాగముందు అంటే సహస్రారము అనే సహస్రదళ మధ్యలో ఉన్నటువంటి చంద్రబింబాత్మకమైన బైందవ స్థానం అనే సుధా సింధువునందు సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే అంటూ ముందు చదువుకున్నాం కదా. తవాని యొక్క పాద అంబుజ యుగం, పాద పద్మముల జంట. పాదములు, అంబుజము అంటే పద్మము, పాదాంబుజము, పాద పద్మము, యుగం అంటే రెండు. ఎప్పుడు పాదములు అంటాం కానీ ఒక పాదం అనం కదా. పాదములు, పాద పద్మ యుగము అంటే ఆ జంట ఉన్నది. ఆ పాద పద్మ యుగం అంటే ఏవో రెండు పాదాలు ఇలా ఉన్నాయని, ఆ పాదాల నుంచి ఇలా కిరణాలు వస్తున్నాయని ఊహించకూడదు. ఆ పాద పద్మమే చిత్, అదే సచ్చిదానందమైనటువంటి స్థానము. ఆ సచ్చిదానందం వచ్చి ముందు 9 రకములైనటువంటి ప్రకృతులు చెప్పారు. ద్రవ్యశక్తి, ఈ చిత్ అనేటటువంటి జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనేటటువంటిది బయటకు వస్తుంది. సృష్టి జరుగుతుంది. దేవి అమ్మ పృథ్వీతత్వంతో కూడినటువంటి మూలాధార చక్రంలో 56, జలతత్వానికి చెందిన మణిపూరంలో 52, అగ్నితత్వానికి చెందిన స్వాధిష్టానంలో 62, వాయుతత్వానికి చెందిన అనాహత చక్రంలో 54, ఆకాశతత్వానికి చెందిన విశుద్ధ చక్రంలో 72, మనస్తత్వానికి చెందిన ఆజ్ఞా చక్రంలో 64 సంఖ్యలుగా నీ కాంతి కిరణములు మయూఖములు వ్యాపిస్తూ ఉంటాయి. ఈ మయూఖములకన్నిటికీ పైభాగమున కేంద్రమైన సహస్రదళ మధ్య స్థితమైన చంద్రబింబాత్మకమైన బైందవ స్థానం అనే సుధా సింధువునందు నీ పాదముల జంట ప్రజ్వరిల్లు. చాలా పోయిటిక్గా ఉంది. సృష్టిలోని ఈ కిరణములన్నిటికీ నీ పాదయుగమే ఉత్పత్తి స్థానము, ప్రభవ స్థానము. సృష్టిలో వ్యాప్తమైనటువంటి సర్వవ్యాప్తమైన చిత్శక్తికి అంతటికి నీ పాదయుగమే ప్రభవ స్థానము. తల్లి నీకు 100,000,000 వందనములు అంటూ ఆ చిత్శక్తికి నమస్కారం చేస్తున్నాను. మైందా? ఎందుకండి ఈ లెక్కలు? 52, 54, 64, 52, 72 ఈ లెక్కలన్నీ ఎందుకండి అంటే సృష్టి జరిగినప్పుడు రకరకములైనటువంటి ప్రక్రియలు ఏర్పడుతున్నాయి. రకరకములైనటువంటి మేనిఫెస్టేషన్స్ ఏర్పడుతున్నాయి. వాటికి సంబంధించిన లెక్కలను ఇక్కడ అయ్యగారు మనకు ఇస్తున్నారు. ఓకే, ఒకసారి 9వ శ్లోకమైన మహీం మూలాధారే గుర్తు తెచ్చుకోవాలి. మహీం భూమి యందు మూలాధారే మూలాధార చక్రము, కం అపి నీటి యందు మణిపూరే మణిపూర చక్రము, ఉతవహం అగ్ని యందు స్వాధిష్టానే స్థితం స్వాధిష్టాన చక్రము, హృది హృదయ స్థానంలో, అనాహతంలో మరుతం వాయువు, ఆకాశం ఆకాశంలో, ఉపరి దాని మీదను అదే ఆజ్ఞ, మనోపి భ్రూమధ్యే భ్రూమధ్యం విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం. విశుద్ధం అంటే ఆకాశము, ఆజ్ఞ అంటే మనస్సు కలిపి సకలమపి వీటిని దాటి కులపథం నీ యొక్క స్థానమైనటువంటి సహస్రారే పద్మే, అదిగో ఈ కాంతులన్నిటికీ మీద సహస్రార పద్మం అన్నాం కదా. సహ రహసి పత్యా విహరతే, నీవు నీ పతి అనేటటువంటి భేదం లేకుండా ఏకతత్వంగా సచ్చిదానంద రూపంగా విహరిస్తున్నావు అని నేర్చుకున్నావు. దాన్ని ఇప్పుడు కలపాలి. అంటే 9, 14 పక్క పక్కన పెట్టి చదవాలి. చూస్తున్నాం, అలాగే చదువుదాం. ఆయన ఎలా చెప్పారో అలాగే చదువుదాం. చూడండి, స్థానము ఎక్కడ శ్లోకంలో ఏమిటి చెప్పారు లెక్క? కిరణాలన్నీ ఏ తత్వము ఏ చక్రానికి అది సరిపోతుంది. క్షితౌ భూమి యందు మూలాధారమునందు పృథివీతత్వమునందు షట్ 50, 56, 50, 50, 50 ప్లస్ షట్ 56.
ఉదకే నీటి యందు మణిపూర చక్రమునందు జలతత్వమునందు ద్వి సమధిక పంచాశత్, పంచాశత్ కంటే 2 ఎక్కువ అంటే 52. హుతాశే అగ్నితత్వమునందు, అంటే అగ్నితత్వం అంటే స్వాధిష్టానం. ఈ స్వాధిష్టానములో ద్వాషష్ఠి అంటే 62. షష్ఠి అంటే 60, ద్వా అంటే 2. అనిలే వాయువునందు, వాయుతత్వమునే అనాహతము లేక హృది అని కూడా అంటారు. అక్కడ పంచాశత్ చతురధికం, 50 కన్నా 4 ఎక్కువ, 54. దేవి అంటే ఆకాశమునందు విశుద్ధ చక్రము, ఆకాశతత్వము షట్త్రింశత్, 3 30 ప్లస్ 6 36, ద్విషట్త్రింశత్ 36 72. మనసి మనస్సునందు ఆజ్ఞాచక్రంలో మనస్తత్వంలో షష్ఠి, చతుషష్ఠి, షష్ఠి 60, చతు 4. చతురధికపై అని ఉండొచ్చు, కొన్ని చోట్ల చమరధిక అని కూడా ఉండవచ్చు. చమర అన్న చతుర అన్న చతుర అన్న 4 అనే అర్థం. మనం చతురధికాని పాఠాన్ని తీసుకుంటాం, రెండింటికి అర్థం ఒకటే. చమరధిక పంచదనిలే అని 64. మళ్ళీ శ్లోకాన్ని చూద్దాం చూడండి. క్షితౌ షట్ పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే హుతాశే ద్వాషష్ఠి చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రింశన్ మనసి చతుషష్ఠిరితియే మయూఖాః తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. 56, 52, 62, 54, 72 కలిపితే 360 వస్తుంది. చూడండి, సింపుల్ మ్యాథమెటిక్స్ నేర్చుకున్న వాళ్ళకి కూడా 360 తాలూకా ప్రాముఖ్యం ఏమిటో తెలుసు. అంటే సమష్టి తత్వాలన్నీ కలిసి వ్యష్టిలో ఉన్న చక్రాలు, సమష్టిలో ఉన్న తత్వాలు ఏమిటి సమష్టిలో ఉన్నాయి? పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు. మనస్సు అంటే ఇక్కడ సమష్టి మనస్సు అంటే హిరణ్యగర్భ బ్రహ్మ. ఇవన్నీ కలిపితే 360 సమష్టి తత్వాలు. వ్యష్టిలోకి వస్తే మూలాధార చక్రము, మణిపూర చక్రము, స్వాధిష్టానము, అనాహతము, హృదయము, విశుద్ధము, ఆకాశము, కంఠస్థానము, ఆజ్ఞ, భూస్థానము. వ్యష్టి అంటే సమష్టి వ్యష్టిలో అనేటటువంటి వ్యత్యాసం లేకుండా సమష్టిలో ఉండేటటువంటి శక్తులే, ఆ చిత్శక్తియే వ్యష్టిలో కూడా ఈ తత్వాలుగా ప్రకటమవుతుంది. అయితే అమ్మ ఆ పరబ్రహ్మ ఇంతేనా? 360 కిరణాలు? అబ్బే, ఇన్ఫైనైట్, అనంతం, సత్యం జ్ఞానం అనంతం. ఆ అనంతమైన బ్రహ్మ కిరణాలు చిత్శక్తికి లెక్కలేదు, పరిమితి లేదు. అయితే ఒక 360 మట్టుకు ఈ విధంగా మేనిఫెస్ట్ అయ్యాయి. మిగతా ఏమయ్యాయి ఎవరికి తెలుసు? ఈ ఖగోళంలో ఎన్ని గెలాక్సీలు, అందులో సూర్యకుటుంబం అనేటటువంటిది ఒక గెలాక్సీలో ఒక భాగం అవుతే, ఆ సూర్య కుటుంబంలో భూమి అనేది ఒక భాగం అవుతే, ఆ భూమిలో ఉన్నటువంటి ఇండియా అనేది ఒక చిన్న భాగం అవుతే, దాంట్లో ఉన్న అల్పాల్పమైనటువంటి ఒక కణము ఈ జీవి అయితే, అమ్మ కిరణాలు పరబ్రహ్మ కిరణాలు. అమ్మన్నప్పుడల్లా పరబ్రహ్మే, మళ్ళీ రెండో మాటే లేదు. అమ్మే పరబ్రహ్మ, పరబ్రహ్మే అమ్మ, రెండు లేవు, ఉన్నది ఒక్కటే అనేటటువంటి ఇన్ఫైనెట్ తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం. ఆ స్థానాన్ని ఎక్కడ చెప్తారు? బిందు స్థానంగా చెప్తారు. శ్రీచక్రస్థ బిందు స్థానం ఏదైతే ఉందో దాన్నే చంద్రస్థానము అంటారు. అర్థమైందా? ఏమిటండి దీని పిండితార్థము? పరబ్రహ్మము లేక పరాభట్టారిక లేక పరాశక్తి లేక మనము ప్రేమగా పిలుచుకునే అమ్మ అనేటటువంటి ఆమె యొక్క చిత్శక్తి అనంతం. ఈ అనంతమైనటువంటి చిత్శక్తి 5+1 పంచభూతాలు, వాటి తన్మాత్రలు,
వాటి నుంచి ఏర్పడినటువంటి వేరువేరు పదార్థాలు, అటు వ్యష్టి ఇటు సమష్టిలో కూడా ఏర్పడినవి, ఆ సమష్టి మనస్సు, ఈ వ్యష్టి మనస్సు, ఈ అంత మనస్సు నుంచి ఏర్పడిన అంతఃకరణాలు, అహంకారాదులు, ఇవన్నీ తత్వాలు. ఈ తత్వాలకు ద్రవ్యశక్తే కాకుండా, అంటే రయ్యే కాకుండా, ప్రాణం లేక చిత్శక్తి కూడా కావాలి. ఎందుకు? ద్రవ్యశక్తి ఒక్కటే ఉంటే ప్రయోజనం లేదు కదా, జడంగా ఉండిపోతుంది కదా. దానికి చైతన్యం ఉంటేనే, చేతనత్వము కలిగితేనే ఈ చైతన్యం వలన చేతనలు అవుతాయి. ఆ చేతనలు అనేవి చేతనంతో అన్ని చేసి అనుభవిస్తాయి. మీడియా ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది పరబ్రహ్మ ఇస్ ద సృష్టి. సో ఈ తత్వాలు 360 రేడియన్సెస్. రేడియన్స్ అనగానే కంటికి కానరానిది అని అర్థం. రేడియన్స్, రేడియేషన్ అంటున్నారు కదా, ఎక్స్ రేడియేషన్, గామా రేడియేషన్ చెప్తున్నాం కదా. రేడియేషన్ మీన్స్ విచ్ ఇస్ నాట్ విజిబుల్ టు ద ఐ. ఏదండి భూమిలో 56 కిరణాలు లెక్క పెట్టండి. నో యూ కెనాట్. దట్ ఈస్ నాట్ విజిబుల్ టు అవర్ దిస్ ఫిజికల్ ఐ. This physical eye is rather impoverished to grasp or even think of those 56, 52, 62, 54, 72, 64, 360, and of course the infinite. And of course the infinite. ఏం చేయాలి సాధకుడు? ఆ ఇన్ఫైనట్ అయిన చిత్శక్తి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి చిత్శక్తి ఇక్కడనే ఉన్నది అని తెలుసుకోవడమే జ్ఞానం. ఓకే. క్షితౌషట్పైంచ సత్ ద్విసమధిక పైంచ సదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పైంచ సదనిలే ద్విద్విషట్రింశన్ మనసి చతుషష్టిరితియే మయూఖస్తేషాం అప్యుపరితవ పాదాంబుజయుగం. అంటే 9వ శ్లోకంలో చెప్పినటువంటి మహిం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే దివి మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. సహస్రార పద్మాన్ని చేరుకున్న సాధకునకు ఇది శివుడు, ఇది శక్తి అని తెలియటం లేదు. ఎందుకు? అక్కడ ఉన్నది ఒక్కటే, ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన్. అంటే సహస్రార కమలం అనేది హృదయ స్థానంలో, అంటే హృదయ గుహలో సంకేతంగా రూపకంగా ఊహించుకొని ఆ పరబ్రహ్మ తలకు ఏకమేవ అద్వయం బ్రహ్మ అనే దానిని తెలుసుకోవాలి. దీనిని శ్రీచక్రంతో కారిలేట్ చేస్తుంది. శ్రీచక్రంలో ఏమున్నాయి? త్రివలయములు, త్రిరేఖలు. ఇదిగో త్రిరేఖలు, త్రివలయాలు, అవి కలిపితే 56, మూలాధారం, అందులో 56. ఇదిగో షోడశ దళము, అష్టదళము, ఈ రెండు కలిపితే స్వాధిష్టానం, అందులో ఎన్నున్నాయి? 62. తరువాత చతుర్దశ కోణము, బహిర్దశ కోణము, అంతర్దశ కోణము, ఇవి కలిపితే మణిపూరము, అందులో 52. అష్టదళ కోణము, దాంట్లోనేమో అనాహతము అంటే హృదిస్థానము 54. తర్వాత త్రికోణము, ఆ బిందువు, బిందువు అంటే విశుద్ధము, ఆజ్ఞ కలిపితే అవుతాయి 54, 72, 64, మళ్ళీ టోటల్ 360. అంటే అటు శ్రీచక్రంతోనూ, ఇటు కుండలిని షట్చక్రాలతోనూ ఇప్పుడు చూపిస్తున్నటువంటి కిరణాలను కూడా సమన్వయపరుచుకొని తెలుసుకోవాలి. చూడండి, ఇంకొక స్టెప్ మీదకి వెళ్తుంది. 3 రంగుల్లో కనిపిస్తున్నాయి. ఇదొక రంగు, ఇదొక రంగు, ఇదొక రంగు. క్షితౌషట్పైంచ సత్ 56 పృథ్వీతత్వము మూలాధారము, ద్విసమధిక పైంచ షత్ 52 జలతత్వము మణిపూరము. ఈ రెండు కలిపితే అగ్నిఖండము అంటారు. ఈ రెండు కలిపితే 108 వస్తుంది, అగ్నిఖండము. ఓకే, 3 ఖండాలుగా చెప్తాం. అగ్నిఖండము, సూర్యఖండము, చంద్రఖండము. చంద్ర సూర్య అనలాత్మకం, చంద్ర సూర్య అనలాత్మకము. ఆ అంటే అగ్ని లేక అనలము, సు అంటే సూర్యుడు, చంద్ర అంటే చంద్రుడు. హుతాసే ద్వాషష్టి, సూర్యుడు అనేదంట 62 స్వాధిష్టానం.
ఇది కూడా సూర్యుడే. ఈ రెండు కలిపితే సూర్యుడు. 52 4 + 62. ఈ రెండు కలిపితే 116. ఇప్పుడు ఈ నెంబర్ల మన తాలూకా ఇంపార్టెన్స్ తెలుస్తోందా? 108 అష్టోత్తర శతనామ పూజ అంటున్నారు. అంటే ఏంటనమాట? అగ్నితత్వానికి సమర్పించిన ఉన్నటువంటి చిత్శక్తిని ఆరాధించడం 108. ఎవరికైనా ఇచ్చినప్పుడు 116 లీరా అంటే 16 నూరు మీద పెడతారు. ఆ 116 అనేటటువంటి నెంబరు సూర్యఖండం. అంటే ద్వాషష్ఠి అనిలే, అంటే హుతాశుడు అనిలుడు రెండు కలిపితే సూర్యఖండము అవుతుంది. అంటే స్వాధిష్టానము అనాహతము కలిపితే సూర్యఖండము, మూలాధారము మణిపూరము కలిపితే అగ్నిఖండం. ఒకటి గమనించి ఉంటారు, భగవత్పాదులు షట్చక్రాలలో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము ఆర్డర్లో ఉన్నాయి. ఈయన ఆర్డర్ మొదటి నుంచి ఫాలో అవుతుంది. ఎలా ఫాలో అవుతున్నారు? పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు అనే ఆర్డర్ని ఫాలో అవుతుంది. అందువల్లే ఖండాలు కూడా మూలాధారము, మణిపూరము చక్రాలుగా చూస్తే మూలాధారము, స్వాధిష్టానం, మణిపూరం ఉన్నప్పటికీ చదువుకునేటటువంటి క్రమమాన్ని శ్లోకాలలోనూ ఒకలాగానే పెట్టారు. ఎందుకు? ప్రకృతిలో అవైలబుల్గా ఉన్నటువంటి ఒక తత్వాలు అలా ఉన్నాయి కాబట్టి ఆకాశాద్ వాయు, వాయుర్ అగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ అంటున్నాం కాబట్టి ఆ ఆటలో చెప్పారు. దివి ఆకాశతత్వంలో విశుద్ధ చక్రంలో 72, ఆజ్ఞాచక్రం మనస్తత్వంలో 64. 64 72 కలిపితే 136 వస్తాయి. 108 + 116 + 136 టోటల్ 360. చూడండి, మనస్సుతో ఎన్నో కళలను నేర్చుకోవచ్చు. విద్యలు, ఈ విద్యలను 64 విద్యలు అన్నారు. అందుకే మనసిచ్చ చతుషష్ఠి. విద్య అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? చిత్తు. అంటే లౌకికంగా ఇలా ఉన్నటువంటి జ్ఞానాలు 64గా కనబడుతున్నాయి. మనసిచ్చ చతుషష్ఠి అంటున్నారు. ఓకే. తవ బిందుస్థానము, నీ యొక్క బైందవ స్థానము, ఇన్ఫైనైట్ రేడియన్స్, పాదాంబుజయుగం సహస్రారం. ఏమిటండి ఈ స్లైడ్లో మనం నేర్చుకున్నది? స్లైడ్లో నేర్చుకున్నది ఏమిటి? 3 ఖండములుగా విభజిస్తాము. అగ్నిఖండము, సూర్యఖండము, చంద్రఖండం. అగ్నిఖండం అంటే మూలాధారము, మణిపూరము అంటే క్షితి ఉదకము. సూర్యఖండం అంటే అగ్ని, గాలి, రెండు ఫ్రెండ్స్ కదా. అగ్ని యొక్క మిత్రుడు అనలము, అనిలము. అనలం అంటే అగ్ని, అనిలము అంటే అనలానికి మిత్రుడు. ఓకే, ఆ రెండు సూర్యఖండం అంటాం. తరువాత ద్విషట్రింశత్ మనసిచ్చ చతుషష్ఠి అంటే విశుద్ధము, ఆజ్ఞ కలిపితే చంద్రఖండము అంటారు. అంటే అగ్నిఖండము, సూర్యఖండము, చంద్రఖండం అనే 3 ఖండాలుగా చెప్పుకున్నాం. ఇవే కిరణాలు. ఇంకా ఇంత సరిపోయిందా? అయిపోలేదే. మళ్ళీ ఈ శ్రీచక్రాన్ని 3 ప్రస్తారాలుగా చెప్పారు. శ్రీచక్రంలోకి వస్తే భూప్రస్థారము, కైలాస ప్రస్థారము, మేరు ప్రస్థారము అంటాం. భూప్రస్థారంలో ఏమున్నాయి? మణిపూరము, మూలాధారము ఉన్నాయి. కైలాస ప్రస్థారంలో అనాహతము, స్వాధిష్టానము ఉన్నాయి. మేరు ప్రస్థారంలో విశుద్ధ లేక ఆకాశము, ఆజ్ఞ లేక మనస్సు. మూలాధారం 56, మణిపూరం 52, అగ్నిస్థానం 108. ఈ అగ్నిస్థానం దాటిన వెంటనే ఒక గ్రంథి అంటే ఒక ఇంటర్సెక్షన్ ఉంటుంది. ఆ ఇంటర్సెక్షన్నే రుద్రగ్రంథి. మొదటి ఖండమునకు రెండవ ఖండానికి మధ్యలో ఉండే ఇంటర్సెక్షన్, దట్ ఈస్ కాల్డ్ రుద్రగ్రంథి. దానిని అగ్నిస్థానము అన్నాం. కైలాస ప్రస్థానంలోకి వచ్చేసరికి కైలాస అధిష్టానంలో 62, అనాహతంలో 54, మొత్తం 116 సూర్యస్థానం. ఈ సూర్యస్థానాన్ని దాటితే రెండవ ఖండము లేక విష్ణు గ్రంథి లేక సూర్యస్థానము. అంటే ఈ రెండు ఇది అగ్నిస్థానము, రుద్రగ్రంథి. ఇది కలిపి సూర్యస్థానము, విష్ణు గ్రంథి. విశుద్ధ ఆజ్ఞ కలిపితే బ్రహ్మగ్రంథి లేక చంద్రస్థానం అంటారు. విశుద్ధలో 72, ఆజ్ఞలో 64, టోటల్ 136. ఇవన్నీ కలిపితే మళ్ళీ 360.
దేవి పాదాంబుజయుగం సహస్రారంలో ఉంది. అంటే ఈ 360కి పైన ఉంది. ఎలా ఉంది? ఇన్ఫైనెట్గా ఉంది. అదే బిందు స్థానం. ఇందాక ఏం చేశాము? 3 ఖండాలుగా చూసాం. ఇప్పుడేం చేశాము? 3 ప్రస్తారాలలోకి విభజించాం. మొదటి ప్రస్తారం దాటిన తర్వాత రుద్ర గ్రంథి అని, రెండవ ప్రస్తారం దగ్గర ఇంటర్సెక్షన్ విష్ణు గ్రంథి అని, మూడవ ప్రస్తారం దగ్గర బ్రహ్మ గ్రంథి. ఆ బ్రహ్మ గ్రంథి దాటితే సహస్రారం. లలితా సహస్రనామంలో ఈ రుద్ర అనే పదము ఇక్కడ, ఈ బ్రహ్మ అనే పదము అక్కడ వేదవ్యాసుల వారి చేత వ్రాయబడి ఉంది ఆ ఒక్క పుస్తకంలోనే. మిగతా అన్నిట్లో కూడా రుద్ర విష్ణు బ్రహ్మ. ఆయన డిస్క్రిప్షన్లో లలితా సహస్రంలో బ్రహ్మ విష్ణు రుద్ర అని ఉంది. పర్వాలేదు, వేరుగా అది ఇంపార్టెంట్. ఈ విధమైన చక్రాలు, ఈ అరేంజ్మెంటు, ఈ రేడియన్సు, ఈ చిత్శక్తి, ఈ వ్యాపకాలు, ఈ ప్రస్తారాలు, అటు షట్చక్రాలకు, ఇటు మన శ్రీచక్రానికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంతి కిరణాలకి సమన్వయం చేసుకోవాలి. అమ్మ కిరణములు ఇన్ఫైనట్, అంటే 360 కనిపిస్తున్నా దానికి పైన బిందు స్థానంలో ఏ ఇన్ఫైనట్ రేడియన్స్ అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సరే, ఏమిటండి వీటి సిగ్నిఫికెన్స్? రుద్రయామళము అనే దాంట్లో భైరవ అష్టకము అని ఒక అష్టకము. రుద్రయామళం అనేటటువంటిది ఇలాంటి విద్యను నేర్పించేటటువంటి ఒక ప్రత్యేకమైన గ్రంథం. మన రిఫరెన్స్ టెక్స్ట్లో చెప్పుకున్నాం. అది భైరవాష్టకంలో పరాశక్తి లేక పరబ్రహ్మము యొక్క మయూఖములు అంటే కిరణములు లేక కళలు అనంతం అంటూ నేర్చుకున్నాం. ఈ అనంతమైన కిరణంలో ప్రకటిత తత్వమైన కిరణములు 3 రకములు. తపన, శశి, వైశ్వానరమయి. 34వ శ్లోకంలో వస్తుంది. తవాజ్ఞాచక్రస్థం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి అంటూ వస్తుంది. తపన అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, వైశ్వానరుడు అంటే అగ్ని. సూర్య చంద్ర అగ్ని, చంద్ర సూర్య అనిలాత్మకం. ఇదే ఇంకో శ్లోకంలో అహస్యూతే సవ్యం నయనమర్కాత్మకతయా అంటే కుడి కంటిని సూర్యుని గాను, ఎడమ కంటిని చంద్రుని గాను, మూడవ కంటిని అగ్నిగాను వర్ణించారు. అంటే అక్కడ కళ్ళగా వర్ణించిన, ఇక్కడ కిరణాలుగా వర్ణించిన 3 రకములైన ఖండములు తెలుస్తున్నాయి. ఒకటి అగ్నితత్వము, రెండవది సూర్యతత్వము, మూడవది చంద్రతత్వం. అష్టోత్తర శతం వహినేహి. వహినేహి వహిని, వహిని అంటే వహించేవాడు. దేన్ని వహిస్తాడు? మనం ఏవేవి హవిస్సులను సమర్పిస్తామో ఆ హవిస్సులన్నింటినీ బట్వాడా చేసే దేవతలకు పంపించే కురియర్ సర్వీస్. కురియర్ సర్వీస్ అంటాం కదా, అందుకే వహిని అన్నారు. ఆ వహిని అష్టోత్తర శతం వహినే. శతం 100, అష్ట ఉత్తరం 8 మోర్ దాన్ 100, 108. షోడశోత్తరకం అంటే 16 కన్నా 100 అంటే 116. రవేహి అంటే రవి యందు అంటే తపనుని యందు, వహిని యందు 108. షట్త్రింశదుత్తర శతం, శతం 100, షట్త్రింశ 36, ఉత్తరం ఎక్స్ట్రా 136. ఎక్కడ? చంద్రస్య చ వినిర్ణయ. అష్టోత్తర శతం వహ్నేహి షోడశోత్తరకం రవేహి షట్త్రింశదుత్తర శతం చంద్రస్య చ వినిర్ణయ. ఇదే మనం ఇందాకడ 3 ఖండాల్లో చూసాం. అగ్నిఖండంలో 108, సూర్యఖండంలో 116, చంద్రఖండంలో 136 అంటూ ఈ భైరవాష్టకంలో ఏం చెప్పారు. వీటిని పుస్తకాలలో, గ్రంథాలలో ఎలా వర్ణిస్తారంటే, మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి వేసవి కాలము, వానాకాలము, చలికాలము, 3 కాలాలను ఎక్స్పీరియన్స్ చేస్తుంది. వేసవి కాలం అంటే వసంత గ్రీష్మ ఋతువులని, వర్షాకాలం అంటే శరద్ వర్ష ఋతువులని,
చలికాలం అంటే హేమంత శిశిర ఋతువులని 2+2 ఒక్కొక్కరే 4 మాసాలుగా విభజిస్తే వేసవి కాలం 4 నెలలు, వానాకాలం 4 నెలలు, చలికాలం 4 నెలలు. అదే చెన్నైలో ఉన్నారనుకోండి, వేసవి కాలం 10 నెలలు, వానాకాలం ఆల్మోస్ట్ లేదు, చలికాలం మేబీ 1 or 2. అర్థం ఈ ప్లేస్ని బట్టి జనరల్గా 4 అనేటటువంటి కాలం. ఓకే, వేసవి కాలము 108 దినము, వానాకాలం 116, చలికాలం 136 అంటూ విభజించారు. అంటే కాల విభజన కూడా ఈ అమ్మ యొక్క శక్తియే. ఇక చెప్తున్నారు చూడండి, క్షితౌ షట్పంచాశత్ 56 దినములు క్షితి అంటే వసంత ఋతువు. పృథివీ దేనికి సంకేతము? వసంతానికి సంకేతం. క్షితౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే అంటే 52 దినాలు గ్రీష్మ ఋతువునకు సంబంధించినవి. ఆ గ్రీష్మ ఋతువునందు ఉదకము అంత ఆవిరైపోతుంది, అందుకే ఉదకే అన్నారు. 62 దినాలు వర్ష ఋతువు, ఆ ఆవిరైనటువంటి మేఘాలు తిరిగి రావడం 62 దినాలు వర్ష ఋతువు. ద్విసమధిక పంచాశదుదకే దివి ద్విషట్రిన్షన్ అంటే 72 ఇక్కడ వచ్చి 54 దినాలు శరత్ ఋతువు, 72 దినాలు హేమంత ఋతువు, ఆఖరినేమో చతుషష్ఠి అంటే మనసు శిశిర ఋతువు అంటూ 56, 52, 62, 54, 72, 64 అనేటటువంటివి ఆయా ఋతువులను చూపించేవి. ఈ ఋతువులనే కాలాలని కూడా అనొచ్చు. అన్నమాచార్య వారు ఒక సూపర్ కీర్తన రాశారు. ఏమిటి? కాలములారును కలిగే నీకు నీదే బాలకియందే పై పై నీకు. 6 కాలాలు కూడా బాలకి అందే అంటే ప్రకృతి అందే, ప్రకటమైనటువంటి ప్రకృతి అందే నీకు కలిగను. పై పై అపియరెన్స్, నాట్ రియల్. పై పై నీకు అన్న పంపిస్తాను ఆ కీర్తన, అందరూ వినండి. సంవత్సరో వై ప్రజాపతి, సంవత్సరమే హిరణ్యగర్భ బ్రహ్మ, ప్రజాపతి వ్యక్తమైనటువంటి కాలస్వరూపము నేర్చుకున్నాం కదా. రై ప్రాణం, అంతా రయే, సర్వం రైరేవ, సర్వం ప్రాణమేవ అంటూ ప్రశ్నోపనిషత్తులో నేర్చుకున్నాం. అంటే ఈ ద్రవ్యశక్తి, ఈ క్రియాశక్తి, ఈ రెండు కలిపితేనే సృష్టి. దీని నుంచే నెలలు పుట్టాయి, పక్షాలు పుట్టాయి, మాసాలు పుట్టాయి, ఋతువులు పుట్టాయి, కాలాన్ని వచ్చాయి అంటూ మనం నేర్చుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ ఈ కిరణాల ద్వారా నేర్పిస్తాం. ఓకే, క్షితౌ పృథ్వీ యందు 56, ఉదకే నీటి యందు 52, హుతాసే అగ్ని యందు 62, అనిలే గాలి, అనిలే అంటే గాలి యందు 54, దివి ఆకాశమునందు 72, ఆ తరువాత మనసి ఆజ్ఞలో 64. సో ఇవన్నీ కలిపితే టోటల్ మళ్ళీ 360. ఈ 360 దేనికి సంకేతం అంటే 30 × 12, నెలకి 30 రోజులు, 12 నెలలు. మరి 5 ఉన్నాయి కదండి, అవన్నీ అవి వస్తాయండి, అక్కడక్కడ యాడ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే భూమి తాలూకా భ్రమణాన్ని బట్టి 5 రోజులు యాడ్ చేయాల్సి వస్తుంది. రకరకాలుగా యాడ్ చేస్తాం. చంద్రమానంలో ఒకలా యాడ్ చేస్తాం, సూర్యమానంలో అంటే మన జనవరి క్యాలెండర్లో ఇంకోలా యాడ్ చేస్తాం. టోటల్ 36 దినాలు. సంవత్సరం పెద్ద పరిమాణం, చిన్న పరిమాణం తీసుకుందాం. సెకండ్, ఒక గంటలో ఎన్ని నిమిషాలు ఉన్నాయండి? 60. నిమిషానికి ఎన్ని సెకండ్లు అండి? 60. అంటే 360 సెకండ్లు. చిన్న పరిమాణంగా చూసినా, పెద్ద పరిమాణంగా చూసినా కాలమే ఈ కొలత.
అమ్మ యొక్క శక్తియే, క్రియాశక్తియే కాలస్వరూపం అంటూ తెలుస్తుంది. సరే, ఒక సర్కిల్ని కానీ ఒక గ్లోబ్ని కానీ ఊహించుకుంటే దానికి కేంద్ర స్థానం నుంచి రేడియస్ అంటే అర్ధవ్యాసం, వ్యాసం అంటే పూర్తిగా ఉండేటట్టు, ఇటు నుంచి అటు ఉండేది, ఈ టిప్ నుంచి ఇక్కడ తగిలితే దీని వ్యాసం అంట. ఇలా ఒక్కటే ఉంటే దాని అర్ధవ్యాసం. ఈ అర్ధవ్యాసములు ఒక సర్కిల్లో 360 డిగ్రీలుగా విభజించబడి ఉన్నాయి కదా. అలాగే గ్లోబ్లో కూడా ప్లేన్స్గా చూస్తే 360 ప్లేన్స్గా ఉంటాయి. అంటే ఏమిటనమాట, ఇఫ్ యూ జియోగ్రాఫికలీ ప్లాట్ ద యూనివర్స్ యాజ్ ఎ గ్లోబులర్ ఫార్మ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ టేక్, ఎవ్రీ డాట్ విల్ టేక్ ఎ పొజిషన్ ఆన్ వన్ ఆఫ్ దీస్ రేడియై. అంటే ఈ 360 రేడియై మీదే దేశము ఆధారపడి ఉన్నది. అంటే దేశకాలములన్నీ కూడా అమ్మ స్వరూపమే. అయితే అమ్మ 360 కాదు, అప్యుపరితవ పాదాంబుజయుగం అంటే దేశకాల అతీతమైనటువంటి, దేశకాల పరిచ్ఛిన్నము లేనటువంటి శక్తి సచ్చిదానంద పరబ్రహ్మ. అది 360 సిగ్నిఫికెన్స్. ఇటు దినాలుగాను, అటు సంవత్సరం అంటే 360 దినాలు, ఒక గంట అంటే 360 సెకండ్లు, ఈ రెండిటిగా చూడొచ్చు. లేకపోతే దేశంగా 360 రేడియై, ఒక్కొక్క రేడియస్ మీద వేరియస్ కోఆర్డినేట్ పాయింట్స్లో ఒక్కొక్క ప్రదేశాన్ని సూచించవచ్చు. 3 డైమెన్షనల్గా ఊహిస్తే ప్రపంచాన్ని 3 పాయింట్స్ వస్తాయి. ఒక రేడియల్ ప్లేన్ మీద ఎక్స్, వై అండ్ జెడ్ యాక్సిస్లో ఒక్కొక్క ప్రదేశాన్ని, ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క అణువుని కూడా మనం స్పాట్ చేయవచ్చు. అదే దేశం. అమ్మ లేక పరాశక్తి లేక పరబ్రహ్మము, సచ్చిదానంద పరబ్రహ్మము దేశ కాల అతీతము, అప్యుపరితవ పాదాంబుజ యుగం. పరాశక్తి మయూఖాలని గురించి చంద్రజ్ఞాన విద్య అంటూ రుద్రయామణంలో శ్రీచక్ర రూపిణి అయినటువంటి పరమేశ్వరి ప్రకటిత తత్వాన్ని గురించి పరమశివుడు ఈ విధంగా చెప్పాడు, ఆయన చెప్పారు అంటూ రాసింది. కళా విద్య పరాశక్తి శ్రీచక్రాకార రూపిణి తన్మధ్యే వైందవ స్థానం తత్రాస్తే పరమేశ్వరి. కళా విద్య ప్రకటిత తత్వములే కళా విద్య. శ్రీచక్ర తత్వాలు ఉన్నాయి కదా, ఆ తత్వాలే, ఈ ప్రకటితమైన తత్వాలే కళా విద్య. దాన్నే శ్రీ విద్య. సకల సృష్టి కూడా శ్రీచక్ర రూపమని ముందు మనం ఆల్రెడీ చూసి ఉన్నాం 11వ శ్లోకంలో. ఆమె వ్యక్త స్వరూపమే శ్రీచక్రం. దానిలో ఉన్న బిందు స్థానమే సృష్టికి కేంద్రము. అక్కడే తత్ర ఆస్తే అక్కడ ఉంటుంది ఎవరు? పరమేశ్వరి, పరాభట్టారిక, పరబ్రహ్మము. అదే పరాశక్తి యొక్క అవ్యక్త రూపము. అది శివ, శివా అనే భేదము లేని ఏకరూపం. కళా విద్య పరాశక్తి శ్రీచక్రాకార రూపిణి తన్మధ్యే బైందవ స్థానం తత్రాస్తే పరమేశ్వరి. శృతి ప్రమాణాలు కూడా చూద్దాం. వేదాలు ఏమంటున్నాయో, వేద మంత్రాలు, ఉపనిషత్ మంత్రాలు ఏమంటున్నాయో. తస్మాద్వాయే సద్యే తస్మాదాత్మనః ఆకాశ సంభూత. ఆత్మ అంటే హిరణ్యగర్భం, హిరణ్యగర్భ బ్రహ్మ నుండి ఆకాశ సంభూత, ఆకాశము పుట్టినది. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష. అంటే హిరణ్యగర్భ బ్రహ్మ నుంచి ఆకాశము, ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి ఆపహ నీరు, అద్భ్య నీటి నుంచి పృథివీ, పృథివీ నుంచి ఈ కాయధాన్యాలు, చిరుధాన్యాలు, కాయధాన్యాలు, ఆ ధాన్యములు అన్నం నుంచి అన్నం పుట్టింది, ఆ అన్నం నుంచి పురుషుడు అంటే మానవుడు, ప్రాణులు పుట్టాయి. సవాయేష పురుషో అన్నరసమయ. అంటే అందువలన ఈ పురుషుడు అన్నము నుంచి పుట్టినవాడు, అన్నరసమయుడు అంటూ తైత్రేయం. ఇదగం సర్వమసృజత. ఇవన్నీ సృష్టించి ఎవరు? పరబ్రహ్మ, పరాశక్తి, పరాభట్టారిక. యదిదం కించ. నువ్వు ఎంత చిన్నదైనా ఊహించుకో, ఎంత పెద్దదైనా ఊహించుకో,
అంతా కూడా ఇదిదం కించ సర్వం అసృజత. ఇదగం ఇదిగో ఈ పరాశక్తి నుంచే తత్ సృష్టివా దానిని సృష్టించి తత్ ఏవ అనుప్రావిశత్ దానిని సృష్టించి ఊరుకోలే. పరబ్రహ్మం వేరే సృష్టి వేరే కాదు. ఆ సృష్టిలో పరబ్రహ్మము ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది? బంగారము నగంతా ఎలా ప్రవేశించిందో, నీరు అన్ని రకాలైనటువంటి రూపాలలో ఎలా ప్రవేశించిందో, ఆకాశం సర్వవ్యాపకమై ఎలా ప్రవేశించిందో అలా ప్రవేశించింది. తదనుప్రవిశ్య దానిని ప్రవేశించి సత్య సత్యాభవత్. సత్య అంటే మూర్తములు, చత్య అంటే అమూర్తం. ఇక్కడ అది చెప్తారు. ముహూర్తాలు మూడు: క్షితి, జలము, అగ్ని. అమూర్తములు వాయువు, ఆకాశము, మనసు. సో మూర్తామూర్తములుగా అయినది సత్య చిత్యాభవత్ అని చెప్తున్నారు. నా తత్ర సూర్యో భాతి నా చంద్ర తారకం. ఈ వెలుగు ముందు అంటే ఈ చిత్శక్తిలోనే సూర్యుడు తెలుస్తున్నాడు. సూర్యుడు దీన్ని ప్రకాశింపచేయలేడు. ఎందుకు? సూర్యుడు ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది చిత్శక్తి. సో ఏ ప్రోడక్ట్ ఆర్ కార్యం ఈజ్ ఫ్రమ్ ద కారణం. సో ఇట్ కెనాట్ ఇల్యూమినేట్ ద కారణం. నా తత్ర సూర్యో భాతి నా చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం. అదే ప్రకాశము. ఆ చిత్శక్తియే ప్రకాశం. ఆ చిద్రూపిణియే ప్రకాశం. చిద్రూపా అని ఉందిగా మన లలితా సహస్రనామము. ఆ చిద్రూపమే తమేవ భాంతం అనుభాతి సర్వం. తస్య భాషా ఆ కాంతి ఎందే సర్వం ఇదం విభాతి. ఈ ప్రపంచంలో ఉన్నదంతా అందులోనే ఉంది. అదే ఈ 360 వాటికన్నా పైన ఉన్నటువంటి సహస్రార కమనంలో ఇన్ఫైనెట్గా ఉన్నటువంటి ఆ చిత్శక్తి చిద్రూపిణి. ఆ చిద్రూపిణి నుంచి 360 కర్మ. యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఖిలం. యత్ ఏదైతే ఆదిత్యగతం తేజ ఆదిత్యునందున్నటువంటి ప్రకాశము జగత్ భాసయతి అఖిలం జగత్తంతా ప్రకాశింపచేస్తుందో. యచ్చంద్రమసి ఏ తేజస్సు అయితే చంద్రుని ఎందున్నదో, యచ్చాగ్నౌ ఏ తేజస్సు అయితే వెలుగైతే అగ్ని ఎందున్నదో, తత్ తేజో తేజ ఆ తేజస్సును మామకం పరాశక్తి అయిన నా యొక్క రూపమని విద్ధే తెలుసుకోండి. అక్కడ మామకం అంటే పరబ్రహ్మము అన్నాము భగవద్గీతలో. ఇక్కడ పరాశక్తి అని. పరబ్రహ్మం అన్నా పరబ్రహ్మ పరాశక్తి అన్నా ఒక్కటే. యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ పరాశక్తి సహస్రార కమలంలో. సహస్రార కమలం అంటే ఎక్కడుంది? ఇదిగో హృదయ పుండరీకమే సహస్రార కమలము. హృదయ పుండరీక ఆకాశ మధ్యే అని భగవత్పాదులు భాష్యం రాస్తున్నారు కదా. దివి సూర్య సహస్రస్య. దివి ఆకాశంలో సహస్రస్య సూర్య అంటే వేయి కొలది సూర్యులు. భవేత్ యుగపత్ ఉత్థిత. యుగపత్ కమటుగా ఉత్థిత అంటే ఉదయించినట్లయితే ఎంత కాంతి కలుగుతుందో. అంటే 1000 కన్నా ఎక్కువ అంటే వేల కొలది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో. ఇక్కడ కాంతి అంటే చిత్ అనే అర్థం. యది భాహ్ అంటే ఏ చిత్శక్తి ఉన్నదో, సదృశి దానికి సమానము, సా స్యాత్ భాసః తస్య మహాత్మనః. ఆ విరాట్ రూపం యొక్క కాంతి అంతలా ఉందిట. అంటే వేల కొలది సూర్యుడు ఒకేసారి ఉదయిస్తే ఎవరైనా చూడలేనంత కాంతి ఎంత ఉంటుందో తెలియడానికి కాంతి. ఈ విరాట్ రూపుడైనటువంటి ఆ పరబ్రహ్మ వ్యక్త రూపము అంత కాంతి రూపముగా ఉన్నది అంటూ అర్జునుడు విశ్వరూపాన్ని చూసినప్పుడు చెప్పిన పద్యం. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాహ సదృశి సా స్యాత్
తస్య మహాత్మనః. ఆ మహాత్మనః అన్నది ఈ పరాశక్తియే, పరాభట్టాలి. ఇంకా అయిపోవచ్చు. ఇక్కడ ఏమిటండి పిండితార్థం ఈ శ్లోకాలకి? ఈ శ్లోకము జీవతత్వాన్ని, సృష్టిని బోధించే యోగ రహస్యము, జనన మరణ చక్రాన్ని కడతీర్చుకునే కైవల్య పథాన్ని బోధిస్తున్నారు. అమ్మ వెలుగులు దాహక భ్రాజక అనే జీవన ఔషధాలు. దాహకం అంటే వేడి, భ్రాజకం అంటే కామం, అంటే లేక చిత్. వేడి ఉంటేనే కదా శరీరం ఉంటుంది. వేడి ఎక్కువైనా సస్తాం, తక్కువైనా మరణిస్తాం. అంటే సమంగా వేడి ఉండడము, ఆ చిత్తు ఉండడం అనేవి జీవన ఔషధాలు. అగ్ని శబ్దవాచకం అనేటటువంటిది దుష్ట సంహారిణి అన్నట్టుగా సూచిస్తుంది. కాంతి శబ్దము జ్ఞాన సంకేతం. ఈ రెండు కలిపినదే చిద్రూపం. పరాశక్తి కిరణములే పిండాండ బ్రహ్మాండాలకు చైతన్యము లేక వెలుగు. అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, వేరియస్ గెలాక్సీస్. అన్నీ శక్త్యాత్మకములే, అన్నీ శివాత్మకములే, అన్నీ పరబ్రహ్మ. ఈ వ్యక్తమునకు అతీతంగా సహస్రార కమలం అని చెప్పడం రూపకం. అదే బిందువు, అదే కేంద్రము, అదే ఆరిజన్, అదే యోని, అదే నవ ఆవరణ అతీతము, అదే నిరావరణ, అదే హృత్పుండరీకము, అదే చిదాకాశం, అదే మనలోనున్నటువంటి చైతన్య శక్తి. అది జ్యోత్స్నామయము, అంటే చల్లని వెన్నెలమయము, నిత్య కళా సమన్వితము, సోమము, సౌమ్యము, సహ ఉమా, అంటే సోమ. ఈశ్వరుడు సోమవారం నాడు ఎందుకు పూజిస్తారు? సోముడు అంటే సహ ఉమగా ఉంటారు కాబట్టి సోమవారం ఈశ్వర సంకేతంగా చెప్తాం. దేవి పాదయుగము అనడంలో, సమయాచారంలో పాదాన్నే పదము. పాదము అంటే పద్యతే, ఇది పాదం. ఏదైతే పొందదగినదో అది పదము, దానినే పాదము అన్నారు. అదే బ్రహ్మము. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే ఈ పాదము. పాదం అంటే బ్రహ్మమే, బ్రహ్మం అంటే పాదమే. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము. ఈ పాదము, ఈ పాదమే కదా ఇలా ఎల్ల కొలిచినది. ఇలా అంతా వ్యాపించి ఉన్నది. ఈ పాదమే కదా, ఈ పరబ్రహ్మమే కదా. క్రము అంటే పాదము, గతి అంటే అదే ప్రాప్తిస్థానము, పదము. పాదయుగము అంటే అక్కడ చేరవలసినదే అందరం. పరాశక్తి కిరణాలు శ్రీచక్రము పంచభూతాత్మకమై వ్యక్తమై మనసుతో పాటు 6 తత్వాలుగా కనిపిస్తుంది. అవ్యక్తంగా అదే బైందవము, అదే బిందుస్థానము, అదే జగత్ సృష్టి స్థితి లయాలకు ఆధారము, యోని, ఆరిజన్. పరాశక్తి నుండి అనంత కిరణాలు ప్రజ్వరిల్లుతాయి. అన్నీ మనకు తెలియవు. దేవి ప్రకాశము లేక చిత్శక్తి చేతనే సర్వము చైతన్యవంతమవుతుంది. చిత్శక్తి వినా సర్వము జడము, అంటే అంధకారము. తెలివి లేక తెలియలేనిది అయిపోతుంది. పరాశక్తిలోని కొన్ని కిరణాలు మాత్రమే ఈ మేనిఫెస్ట్ జగత్తుగా తెలుస్తున్నాయి. అవి ఏమిటి? సోమ, సూర్య, అనిలాత్మకం, అనలాత్మకము. సోమ సూర్య అనలాత్మకము, సోమ సూర్య చంద్రులై ఉన్నాయి. 360 కిరణాలే బ్రహ్మాండాన్ని, పిండాండాన్ని వ్యాపించి ఉన్నాయి. 360 కిరణాలే కాలచక్రము, అదే ఋతువులు, అదే కాలము, అదే సెకండ్లు, అదే దేశము. 360 కిరణాలే సమస్త సృష్టి అనే గోళంలో వ్యాపించినటువంటి ఒక్కొక్క ప్రదేశము. ఈ కిరణాలలో ఏ ఒక్కటి అధ్యయనం చేసిన, అంటే ఓ కిరణాన్ని పట్టుకొని అలా సెంటర్ వైపు వెళ్ళినట్టుకోండి, ఇక్కడ చేరుతాడు. శక్తి తత్వాన్ని తెలియవచ్చు. ప్రత్యక్షంగా పరాశక్తిని దర్శించలేము. పరాశక్తిని దర్శించాలంటే సృష్టి రూపంగానే దర్శించాలి. సృష్టిలో ఉన్న ప్రతిదీ పరబ్రహ్మమని, సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం శక్తిమయం.
తెలుసుకోవడమే ఈ శ్లోకం తాలూకా లక్ష్యార్థం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్య సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. ఇక్కడ అగ్నిఖండము అన్నాము. అగ్నిఖండము అంటే తరుగుతుంది. అక్కడ మరి తెలుస్తుంది అగ్నిఖండం అనో కదా, పైన చూస్తే తెలుస్తుంది ప్రతి ఊర్లోని అగ్నిఖండమే. అది దాటితే సూర్యఖండం అన్నారు. ఎందుకో అది వర్షాకాలాన్ని సూర్యఖండం అని ఎందుకు అన్నారు? ఆ టైంలో ఆదిత్యుడు, నన్ను చెప్పారు గురువుగారు, ఆదిత్యుడు అంటే ఆదానము చేసేవాడు, నీటిని గ్రహించి మళ్ళీ ఇచ్చేటటువంటి తత్వం సూర్యునిది. కాబట్టి ఆదిత్య తత్వాన్ని అంటే వర్షాకాలాన్ని సూర్యఖండంగా చెప్పారు. చంద్రుడు శీతకిరణుడు కాబట్టి దాన్ని చలికాలంగా చెప్పారు. తెలుసుకోవాలి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.